నమస్తే అండి. మరి ఈరోజు బోట్లు కుట్రకోణం వెనక సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నందిగం సురేష్ గారు, అలాగే తలసిల రఘురామ్ గారి మధ్య కాల్ కన్వర్సేషన్ కూడా జరిగిందని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న పరిస్థితి. ఎలా చూస్తారు సార్ దీన్ని అంతా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గత 5 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు జరిగినా కూడా ప్యాలెస్లో నుంచి ఎస్సీలకు కానీ ఎవరికి అవైలబుల్ లేని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హుటాహుటిన నేను వస్తున్నాను అని ప్రకటించారంటే దాని వెనక ఎంత కుట్ర ఉందో ముందే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మొన్న ఒకసారి తన కార్యకర్తను చంపినప్పుడు, అంటే ఇప్పుడు ఒకసారి జైల్లో వేసిన తర్వాత వీళ్ళ కుట్రకోణం బయట తెలుస్తుందనే ఉద్దేశంతో మాత్రమే ఆయన వెళ్ళి ఏదో మాట్లాడుకోవడానికి వెళ్ళాడు తప్ప అంత బాధ అయితే కనపడట్లేదు. ఇంకొకటి విషయం ఏంటంటే, ఈయన రిక్వెస్ట్ చేయట్లేదు, డిమాండ్ చేస్తున్నాడంట. 5 సంవత్సరాలు 151 సీట్లు ఇచ్చినప్పుడు ఏమైంది నీ డిమాండింగ్? నీ చేతిలోనే పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. అప్పుడు ఏం చేశారు మీరు? ప్రజల దగ్గరకు కానీ, సమస్యల దృష్టికి కానీ, ఇలా ఎవరైనా అరెస్టుల దృష్టికి కానీ వెళ్ళారా? వెళ్ళలేదు కదా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ప్రజలకు అర్థమయ్యే విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయో అవి త్వరగా తెలుసుకుంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారని ప్రజలు భావిస్తున్నారు. అంటే ఈ కుట్రకోణం ఉందంటారా నిజంగానే? ఇప్పుడు ఏదైతే ఆడియో కాల్ కూడా ఈరోజు వైరల్ అవుతుంది, వాట్సాప్ కాల్లో ఇలా ముగ్గురు కూడా మాట్లాడుకున్నారు, చెప్పింది చేశాము అనే విధంగా కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. నిజంగానే ఇంత భారీ కుట్ర చేయడానికి కారణం ఏంటంటారు అసలు? ఇప్పుడు ఏంటంటే, వీళ్ళు కూడా అనుకోలేదు ఇంత త్వరగా వెలుగులోకి వస్తుందని. సో ప్రజలు ఒకవైపు మునిగిపోయిన తరుణంలో సీఎం చంద్రబాబు గారు కానీ, ఏదంటే ప్రభుత్వ అధికారులు కానీ, వాళ్ళు ఒకవైపు ఇలా ఉన్న సమయంలో వీళ్ళు ఈ విధమైన కుట్ర అంటే వాళ్ళకు ఇలా అవుతుంది అనుకోలేదు జనరల్గా. సో కాబట్టి ఇప్పుడు ఏదైతే వీళ్ళు ముగ్గురు వెనుకున్నారని వస్తుందో అది వాస్తవమని మనం కూడా చెప్పడానికి కాదు. కాబట్టి కానీ ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ నుంచి, అలాగే వీళ్ళు ముగ్గురు మాట్లాడుకోవడం ఆడియో రిలీజ్ అనే దగ్గర మనం బాగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఏదో ఒక భయాందోళన కలిగించే విషయం బయటకు వస్తుందన్న ఒక ఉద్దేశంతోనే హడావిడిగా ఏదో మేము అలా చేస్తాం, మా కార్యకర్తలు ఊరుకోరంటే మీనింగ్ ఏంటండి? ఊరుకోరంటే మీనింగ్ ఏంటి? సో కాబట్టి మీరు ఒక కేంద్ర బిందువుగా ఉండి పదల్ని రెచ్చగొట్టి ఎవరైతే మీ అభిమానులు ఉన్నారో వద్దయా, అభిమానించి మేము ఏ స్థాయిలో ఉన్నాం మాకు తెలుసు. సో 5 సంవత్సరాల్లో కనీసం మా సమస్యలు వినడానికి కానీ, ఎవరైనా నాయకుల దగ్గరికి వెళ్తా కానీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా అదే నాయకులతో పక్కనెట్టేసిన ఘనత వాళ్ళది. కాబట్టి ఇక్కడ ఏదో మాట్లాడుకోవడానికే హడావిడి చేయడానికి తప్ప అందులో నిజం లేదు అనేది, అంటే ఆయన ప్రజల మీద ప్రేమ లేదు అనేది ఖచ్చితంగా వాస్తవం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా గుర్తించాలి. అంటే అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తనలో ఎలాంటి మార్పులు గమనించారు ఈ 100 రోజుల్లో మీరు? అసలు ఖచ్చితంగా అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే ఎవరైనా సరే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక 6 నెలలు, సంవత్సరం వెయిట్ చేస్తారు. ఏ ప్రతిపక్ష నాయకుడైనా సరే వాటర్లో దిగుతానే ఏమండి పైన దిగొస్తారు ఏమన్నా సీఎంలో? 5 సంవత్సరాలు మీరు కనీసం నీళ్ళు, అక్కడ వర్షం అంతా పోయింది, కనీసము పంటలు నష్టమైనాయని తెలుస్తుంటే ఈడ పరదాలు కట్టి ఇక్కడ నుంచి చూపించిన అధికారులతో నువ్వు ఒక మాట తిట్టి నడవలేవండి కింద. ఈరోజు చంద్రబాబు గారు బోట్లలో వెళ్ళి 1 గంటకు 2 గంటలకు తిరుగుతుంటే మీరు ఆ పని ఎందుకు చేయలేరు? మీకు నిజంగా ప్రేమ ఉంటే ఆ పని ఎందుకు చేయలేదు? ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళలేరు మీరు? కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, వెళ్ళాడు అని. ఒక్కడు కాదు, ఆయనేం పైనుంచి దిగొచ్చింది కాదు, ఆయన కూడా మాజీ సీఎం మనిషే. ఆ విషయం గుర్తుపెట్టుకొని ఎవరైనా సరే ప్రజల వద్దకు వెళ్ళాలన్నప్పుడు ఒక ఈగోయిజం కాకుండా మేము సామాన్యమైన ప్రజలకు దగ్గరగా ఉంటామనే ఉద్దేశంతో జగన్ ఎప్పుడైతే మారతాడో అప్పుడు ఆయనకి కరెక్ట్గా ఆలోచన వస్తుంది. అప్పుడు ముందు వాళ్ళని తిట్టుకుంటాడు. ఎవరైతే వెనక ఉండి రెచ్చగొట్టి నువ్వు పో అంటున్నారో ఏం వాళ్ళు వెళ్ళలేరా? జగన్మోహన్ రెడ్డి రావాలా? అంటే ఇదంతా ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని రెచ్చగొట్టడానికి తప్ప ప్రజాస్వామ్యంలో ఇవన్నీ వర్తించవు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకే దగ్గర తీస్తారు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందో మీకు 11 సీట్లు ఇచ్చారో ఆ 11 సీట్ల ఫ్రస్ట్రేషన్తోనే జగన్ ఇంకా అందు నుంచి బయటికి రాలేదని నిస్పష్టంగా చెప్పొచ్చు. అంటే ఓసీడీకే అంటే అర్థం ఏంటో కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సాక్షిగా ఆ వర్డ్ని కూడా యూజ్ చేసి మాట్లాడారు. వెనకాల ఉన్న కార్యకర్తలందరూ కూడా ఏ విధమైన అరుపులు అరిచారో కూడా మనం చూసాం ప్రెస్ మీట్లో. ఇంకా ఇలాంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తే మా కార్యకర్తలు ఊరుకోరన్నట్టు కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ హెచ్చరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూస్తారు సార్ అసలు దీన్ని? ఒక మాజీ సీఎం ఎలా ఉండాలండి మీరే చెప్పండి. అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? మరి ఆయన ఎన్ని మాటలు తిట్టారు మీరు? ఆయన భార్య గారిని కానీ మొత్తం అంతా తిట్టారు కదా. అది మన తెలుగు వాళ్ళ సంస్కృతి. మరి ఈరోజు మీరు వచ్చి ఏదో ఒక మాట అన్నారని అసలు భోసరీ కంటే ఏదో తిట్టుకుంటా అంటారు మామూలుగా. అది దాన్ని నీట్గా 1 లక్షల మంది జనాల ముందర ఒక సీఎం చెప్తున్నాడంటే ప్రజల్ని రెచ్చగొట్టడం కదా.
కాబట్టి ఇవన్నీ కాదు, ప్రజాపాలన ఏ విధంగా ఉందో ఆలోచించండి. ఇప్పుడు 11 సీట్లు కావాలంటే 12కి ఎలా పెంచుకోవాలో ఆలోచించండి. మీ వాళ్ళకు కూడా చెప్పండి. ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళండి. కానీ ప్రజల్ని రెచ్చగొట్టి మా వెనకున్న వాళ్ళు చేస్తారు మేము చేయమనే కుట్రపూరితమైన ఆలోచనలు ఇప్పటికైనా జగన్ గారు మారుకోవాలని ఖచ్చితంగా ఆయన హెచ్చరించడం కాదు, విజయవాడ ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ అనవసరంగా రాజకీయాలు చేయడం కానీ, అనవసరంగా మా వాళ్ళు అని లేని దాన్ని ఆయన పేరు ముందరున్న పేరుని అడిగి ఈయన కూడా రెడ్ బుక్ రాస్తాడంట. వాళ్ళు ఏదో అప్పట్లో రాసుకున్నారు మాకు ఇబ్బంది పెడుతుందని. ఇప్పుడు రాజ్యాంగం అమలు అవుతుంది కదా, ఎక్కడ వాళ్ళు అక్కడ ఫ్రీగా ఉన్నారు కదా, మరి అనవసరమైన బురద తల్లడానికి తప్ప ఇంక ఎందుకు ఈ ఉద్దేశాలు మంచిది కాదని మా అభిప్రాయం.